హలో హాయ్ గైస్. ఈ పొలం కాడికి వచ్చినాం. ఈ గడ్డి మందు కొడుతున్నా. ఈ గడ్డి మందు కొట్టకపోదు కానీ కైకిళ్ళ కథ చూస్తే బాగా ఇబ్బంది ఉన్నది. ఒక 2 రోజులు పెట్టినాం 10 మందిని. ఇక 10 మందిని పెడితే రోజు 2,000 కూడా కలుతలేరు. ఇక బాగా ఇబ్బంది అవుతుంది. 10 అంటే 2 రోజులు అంటే 8,000 అయినాయి. ఇక అంత ఇబ్బంది ఉన్నది. ఇది కలుసు లేదు ఏం లేదు. ఇక అందుకోసం ఇక గడ్డి మందు కొనుక ఇక మా డాడీ నేను ఏం చేయాలో అర్థం కాక ఇక కైకిలలో బాధ భరించలేక ఇక సప్పుడు చేయక ఈ గడ్డి మంది తెచ్చి గడ్డి మంది దంచుతున్నాం. ఏం చేస్తాం మరి, ఇక బోడల పొంటి కొడుతున్నాం. ఏది ఎట్లా ఏది అట్లా అవుతుంది మరి, ఏం చేస్తాము. ఇక 2 రోజులకే 8,000 అయినాయి. ఇక 5 ఎకరాలు కల్పించే వరకు ఇక ఘోరం అవుతుంది పరిస్థితి. రోజు 2,000 కలవకపోతే మనం ఎట్లా అనేది చూసి ఇక సపరేట్ కొడుతున్నాము. ఇక మీరు కూడా ఏం పని మీరు అంటే గడ్డి మందు కొట్టినలా లేకుంటే ఎట్లా కల్పించినలా కామెంట్ చేయండి. ఈ గడ్డి కూడా అంతటేం లేదు, బోడల పొంటి ఉన్నది. ఏం చేస్తాం, ఇక తప్పేటట్లేదు. ఏదైనా కానీ ఇప్పుడు ఒక రైతు బాగుపడ్డట్టే లేదు. ఎక్కడ చూసినా రైతే మునిగిపోతాడు అన్ని విషయాలల్లో. ఏం చేస్తాం, అట్లా ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు అదొకటి ఇదొకటి ఏదన్నా అందుబాటులో ఉంటుంది అనుకుంటే, ఆ ఉన్న రైతు బంధు లేదు, అది బంధు ఇది బంధు ఎక్కువ ఇస్తాం అనే అది లేదు ఇది లేదు, రైతులను అయితే ముంచిండు. ఏం చేస్తాం, తప్పేటట్లేదు. ఈ ఖర్చులతో దండిసేం ఉన్నది. ఏమన్నా నాటికి తెచ్చి పైసలు పొలాల మీద పెడితే ఈ పొలాలు చేతికి వచ్చేదాకా ఇప్పుడు ఇట్లున్నదా, ఈ కలుపు అయిన తర్వాతనే ఆ పొట్టకొచ్చి ఆ పొట్ట అప్పుడు అదో కంకి తెచ్చుడు, ఆ కంకి అప్పుడు పీక పురుగు వచ్చుడు. ఈ అట్లో బాధ. ఈ అట్ల మందులు కొట్టి ఇట్ల మందులు ఇప్పటికైతే మందులకు 30,000 దాటిపోయినాయి 5 ఎకరాలకు కొట్టే మందులకే. ఇక వేసే మందులు ఆ లెక్క చూస్తే ఇక చెప్తావా. ఎప్పటికి కొట్టినట్టే. ఇప్పటికీ ఇది 3వ తీర్ల మందులు అయినాయి. ఏం చెప్తాం, 3-4 సార్లు అయింది. పెట్టిన కాంచి నాటు పెట్టిన కాంచి 15 రోజుల నాడు మొదలేసినాం మందు కొట్టుడు. ఎప్పటికీ ఇదే పని అవుతుంది, కొట్టుడే కొట్టుడు.